కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అనౌన్స్ చేసిన నేపథ్యంలో దాని నుంచి మనం వెనక్కి వెళ్ళాల్సిన పని లేదు. మీరు వాస్తవంగా మాట్లాడుతున్న మాట నేను కాదంటలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్లమెంట్లో ఫ్లోర్లో చేసిన ప్రధానమంత్రి చేసిన ప్రకటన ఏదైతే ఉందో దే హ్యావ్ టు ఫాలో, దే విల్ నాట్ బి ఎనీ కాంప్రమైజ్ ఆన్ దట్. బీజేపీ మారొచ్చండి, కాంగ్రెస్ మారొచ్చు, రేపు పొద్దున్న జనతాదళ రావచ్చు, కానీ మనం అడగాల్సిన బాధ్యత ఉంది. ఇంకొకటి ఏంటంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానీ ప్లానింగ్ కమిషన్ కానీ మీరు చెప్పిన మాట వాళ్ళు లేదు. కానీ అట్ ద సేమ్ టైం 2003లో నిత్యానంద స్వామి గారు ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ గారు ఒక లేఖ రాసిన వెంటనే 48 గంటల్లో ఒక నోట్ ఒకటి ఎన్డీసీ పంపించి ఫైనాన్స్ కమిచ్చి ప్రత్యేక హోదా ఇవ్వటం జరిగింది. అందువలన ప్రత్యేక హోదాలో ఇది ఒక్కటే కాదండి, మీరు చెప్పిన గ్రాంట్స్ కాదు, మీకు తెలిసిన ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ కానీ అన్నీ వస్తాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం నిర్ద్వందంగా ఇంకొక పాయింట్కి లేకుండా ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇవ్వకపోతే ఇంకొక అమెండ్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా తలుపులేసి విభజన చేసిన విధానంతో విభజన చేసిన విధానం ఏదైతే ఉందో దాంట్లో మాకు బాధ కలిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. రాకుండా ఉండాలంటే దయచేసి మీ ద్వారా ఏదైతే రౌండ్ టేబుల్ ద్వారా ఖచ్చితమైన మెసేజ్, ఇలా కాకుండా ఖచ్చితమైన మెసేజ్ పంపించాల్సి ఉందని భావిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మాకు ఎంత కోపం ఉన్నా సరే ఒక మంచి పాయింట్ వారు తీసుకున్నారు. మా అన్ని పాలిత రాష్ట్రాలని మేము ఒప్పిస్తాం ముఖ్యమంత్రులు అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్యమంత్రులు పార్లమెంట్ కలిసి మోర్ దాన్ 70% ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా అది కూడా ఆమోదం అవుతుంది. కావాలనుకుంటే అది కూడా అవసరం లేదు. ఇది ప్రాక్టికల్ అప్రోచ్. సెకండ్ పాయింట్ అండి, 2014-18 నేను ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ చాలా క్లారిటీతో ఉన్నా. ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ మరొకసారి జమ చేస్తే దానికి దీనికి చిన్న తేడా ఉంది. పూర్తిగా resources gap may be there is in the success state of Andhra Pradesh in the very first year. Again pointing and stressing this point very clearly. Kindly మీరు అండర్లైన్ చేసుకోవచ్చండి. The very first year, especially during the period between the appointed date of the acceptance and 14th cancellation ముందు ఫస్ట్ ఇయర్ మీరు చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. దయచేసి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 22,000 కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొస్తారని చెప్పారు. ఇది ఇంట్రెస్ట్కి మిగతా వాటికి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి 100% టోటల్గా మీరు దాంట్లో వాళ్ళ బడ్జెట్ ఏదైతే వారు ఇప్పుడు చంద్రన్న కానుకలు వీటికి కూడా నేను ఇమ్మని అడగటం అనేది అర్ధరహితం. కానీ దానికన్నా ముందు మొట్టమొదటి బడ్జెట్ ఏదైందో ఒక సంవత్సరం ఆలస్యం అయిందన్న చాలా అన్యాయం జరిగింది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నానండి. రెండవది ఇంట్రెస్ట్ మీకు అది కూడా తెలుసు. మూడో పాయింట్ మీరు చెప్పిన ఇష్యూ బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ స్పెషల్ కేటగిరీస్ ప్యాకేజ్. దీనికి ఖచ్చితంగా దీనికి ఇన్సెంటివ్స్ సంబంధం లేదు. స్పెషల్ కేటగిరీస్ సమయంలో ఇన్సెంటివ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. దాంట్లో నెంబర్ ఆఫ్ ఇష్యూ మీరు ఇచ్చిన పేపర్స్ ఇక్కడ ఉన్నాయండి. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్మిట్ అరుణ్ జైట్లీ గారి దగ్గర కూడా ఇచ్చిల్లారు ఈ పేపర్స్ అన్ని. మీరు ఎలా సమస్య ఉండాలి, అమెండ్మెంట్ ఎలా చేయాలనేది మొత్తం నేను అనేక మంది జిఓఎం దగ్గర కూడా ఈ పేపర్స్ నేను గమనించాను అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు. అందువలన మీరు దానికే కట్టుబడి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏంటంటే దాంట్లో బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్లో స్పెషల్ ప్యాకేజీ మీరు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా దయచేసి అందరూ కూడా గమనించాల్సింది, కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి. పూర్వంతో కంపేర్ చేసుకుంటే 2G ప్రకటన కానీ రాష్ట్రాల కోల్లో 2 లక్షల కోట్లు వచ్చిన ఎక్కువ రాష్ట్రాలకు వెళ్ళినా సరే కేంద్రం దగ్గర నిధులు ఉన్నాయి. రెండవది పెట్రోలియం మీద పూర్వంతో పోల్చుకుంటే నిధులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకొక నేను మీకు దయచేసి ఇది కూడా చెప్తున్నాను, ఈ పాయింట్ మీరు రేపు పొద్దున క్లారిఫై చేయొచ్చు. వెస్ట్ బెంగాల్కి మీరు ఇది బేసిక్ పాయింట్ మనందరికీ కూడా ఇక్కడ ఉన్న రౌండ్ టేబుల్ ఉన్న వాళ్ళందరికీ మనకు అడిగే ధైర్యం, 2 రాష్ట్రాలకు తరఫున అడిగే ధైర్యం ఈ పాయింట్ మీద వస్తుంది. వెస్ట్ బెంగాల్కి ప్రత్యేకంగా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఆ రోజు ఏదైతే ప్రణబ్ ముఖర్జీ గారు రికమెండేషన్, మనకు రికమెండేషన్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి మనకు ప్రజల్లో సత్తా ఉంది కాబట్టి అడిగింది. 21,614 కోట్ల రూపాయల ప్యాకేజీ, దాంట్లో 9,500 కోట్ల రూపాయలు పూర్తిగా గ్రాంట్గా కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. అదే ఒడిశాకి, అది రాజకీయ కారణం. ఒడిశాకి కేబీకేకి 4,500 కోట్లు 10 సంవత్సరాలను దెబ్బలాడితే ఆ రోజు ప్రకటించింది. బుందేలఖండ్ 7,500 కోట్లు వేసి దాంట్లో జరగలేదు. కానీ పశ్చిమ బెంగాల్కి స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజీ 21,614 కోట్ల రూపాయలు ప్రకటించినప్పుడు ఖచ్చితంగా 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, 2 రాష్ట్రాల అంగీకారంతో తీసుకున్న నిర్ణయం కదా, అసెంబ్లీ తిరస్కరించింది. విభజన విధానం గురించి నేను విభజన గురించి మాట్లాడలేదు, విభజన విధానం గురించి మాట్లాడుతున్నా. తిరస్కరించిన నేపథ్యంలో ఖచ్చితంగా 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. నిర్బంధంగా ఖచ్చితంగా ఈ భారత ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉండాలంటే, పార్లమెంట్ మీద విశ్వాసం ఉండాలంటే, నేను కాన్స్టిట్యూషన్ ఎగ్నిస్ట్గా మాట్లాడుతున్నానన్నా నా బాధ లేదు. కాన్స్టిట్యూషనే మార్చుకున్నాం మనం. అందువల్ల తప్పనిసరిగా మూడో పాయింట్ ఏదైతే ఉందో నేను మిగతా వెస్ట్ బెంగాల్లో కూడా చెప్పాను కాబట్టి అది కూడా గమనించమని కోరుతా ఉన్నా. నాలుగోది
ప్రామిసెస్ మేడ్ ఇన్ ద రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని విషయాలు మీరు దాంట్లో మెన్షన్ చేయలేదు, ఇది కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. 84, 85లో నీటిపారుదల విషయాల్లో జూన్ 2 నుంచి 60 days లోపల మ్యాండేటరీగా జూన్ 2కే యాపెక్స్ కమిటీ ఫిక్స్ అయిపోయిందండి. యాజ్ పర్ బిల్లో జూన్ 2 కల్లా నేను చెప్పిన పాయింట్ మీరు దయచేసి దీనికి యాడ్ చేయాలని చెప్తున్నా. జూన్ 2 కల్లా యాపెక్స్ కమిటీ ఆటోమేటిక్గా ఫారం అయిపోయింది. ఆగస్టు 2వ తారీఖు కల్లా మీకు వాటర్ బోర్డు, రివర్ బోర్డు ఆల్రెడీ ఏర్పాటు చేశారు. 2 రాష్ట్రాలు మీరు చెప్పినట్టు పోలీసులు తన్నులాడుకునే పరిస్థితి తీసుకొచ్చింది. నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలే దానికి ఈక్వల్లీ కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రాష్ట్రం రాజకీయాలు, ఈ రాష్ట్రం రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా నిజంగా నిర్బంధంగా నిర్ణయం తీసుకుంటే మా కష్టం కలుగుతుంది. ఒకసారి ఆంధ్ర కష్టం జరుగుతుంది, తెలంగాణ కష్టం జరుగుతుంది. డజంట్ మీన్ ఒక విజన్తో ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పాయింట్ని కూడా దీంట్లో మీరు చేసిన డిమాండ్స్లో ఇవన్నీ పరిష్కరించాలి. ఇప్పుడు 8-1 మీరు హైదరాబాద్ అన్నారు, నాన్ కాంట్రవర్షియల్ ఇష్యూ మేబీ, బట్ ఇది కాంట్రవర్షియల్ ఇష్యూ కాదండి. సర్టన్ ఇష్యూస్. అలాగే ఎలక్ట్రిసిటీ మీద రాసిన పాయింట్ మీరు మీ పేజ్ నెంబర్ 6 గ్యారంటీంగ్ బడ్జెటింగ్ ఎలొకేషన్ 12 షెడ్యూల్స్ ఐటమ్ 6 ఇచ్చారు. ఐటమ్ మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన దాంట్లో ఒరిజినల్ క్లాజ్ నెంబర్ AP అమెండ్మెంట్ రిక్వైర్డ్ బై లోక్సభ మీరు ఇచ్చిన ఉన్నారు. అందులో ఎలక్ట్రిసిటీ విషయంలో మీరు చెప్పిన పాయింట్కి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. నేను అంతకుమించి ఏమట్లా ఖచ్చితంగా అక్షరం పొల్లుపోకుండా అది చేస్తేనే ఇవాళ ఎలక్ట్రిసిటీలో కూడా క్లారిటీ వస్తుంది. ఒకవేళ తెలంగాణ కోస్తా కూడా అపోహలు తొలగించాలి. 2 తెలుగు రాష్ట్రాలు పెట్టారు కాబట్టి నేను సంతోషిస్తున్నానండి. అపోహలు ఒక్కసారి అది పొరపచ్చాలు పోవాలంటున్నా. ఇంకా దీన్ని కంటిన్యూ చేసి 10 సంవత్సరాలు చేసుకున్నాను. ఎందుకంటే రాజకీయాలు అక్కడ సమస్యలు పరిష్కరించలేక, ఇక్కడ సమస్యలు పరిష్కరించలేక ప్రజల్లో ఉద్వేగాలు, ఇందాక చెరుపల్లి సీతారాం చెప్పి ఉద్యోగాలు పెంచడం అనేది 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేయకుండా చేయాలంటే దాని కింద ఉండాలి. కాబట్టి అది కూడా గమనించండి. తర్వాత ఆర్టికల్ 50-51 సెక్షన్ అప్పులు ఆస్తులు పంపకంలో కూడా ఇబ్బందిగా ఉన్నాయి. అది సవరించాలి. ఆస్తులన్నీ వచ్చి 2016-17లో వచ్చే అప్పులన్నీ కూడా ఒక రాష్ట్రం భరించాలంటే ఆస్తులని ఒకటి ఇవ్వాలని ఉంది. ఆఖరిగా 2 పాయింట్లు చెప్పి నేను ముగిస్తానండి. ఇందాక పెద్దలు ఎవరు 61,000 కోట్లు హుద్దుద్ అన్నారు. లెట్ us బి ప్రాక్టికల్ అండి. 2,70,000 కోట్లు లాస్ అని దానికి ఇవ్వాలని మనం నేను విశాఖపట్నంలో నా ఇల్లు, నాకు అభిమానం ఉంది. నేను ఆ హుద్దుద్ తుఫాన్ సమయంలో అడవుల్లోకి వెళ్ళి సొంతంగా మందులు ఖర్చు పెట్టుకెళ్ళి రాత్రి పోవడం మేము అడవుల్లో కూర్చున్నాం. ప్రచారం రాకపోయి ఉండొచ్చు. మెడికల్ టీమ్స్ నుంచి యాజ్ చేసుకున్నాం. ఎవరి సేవ వాళ్ళకి చేసుకున్నాం మీడియా. అందువలన అక్కడ ఇబ్బంది తెలుసు. 60,000 కోట్లు 70,000 కోట్లని కేంద్రం మీద వేసేసి ఇవ్వలేదని చెప్పి అది సరైనది కాదు. అలాగే ఇప్పుడు కొత్తగా మీరు ఇంకొక హామీ చేశారు. ఇవాళ రాష్ట్రంలో రుణమాఫియా కాదండి, ఇంకొక హామీ కూడా వచ్చింది. ఈ హామీలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇమ్మని నేను అడగను, కానీ బిల్లులో ఉన్నట్టు కేంద్రం మీద ఉండాలంటే మాత్రం 100కి పోలవరం గురించి కూడా మాట్లాడారు. దయచేసి పోలవరం బడ్జెట్ 2003-2004 ధరల ప్రకారం 16,000 కోట్లండి. అది 2011 స్థిరీకరణ ప్రకారం దాదాపు 23,000 కోట్లు అవుతుంది. ప్రాణహిత చేయవల్ల మీరు చూపించిన 38,000 కోట్లు కాదు, పెద్దలు చెప్పారు 55,000 కోట్లు తక్కువ అదు. ఇవాళ ప్రతి సంవత్సరం వాళ్ళే జీవో పెంచి 22,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింది ఇప్పుడు ప్రాజెక్టులకి. ఇవన్నీ కేంద్రం ఇంకా పెరుగుతూ ఉంది. ఇవన్నీ గమనంలో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన 4,000 కోట్లు ఇమ్మంటేనే ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. సరే, నేను యాక్సెప్ట్ చేశాను. పాత ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పంచాలి, ఇబ్బంది లేదు. కొత్త దాంట్లో ప్రాజెక్టులో 150 అడుగులకు మించి ఒక్క అడుగు కట్టట్లేదు. ఇది చెన్నారెడ్డి గారు ఉండగా మహారాష్ట్ర, ఇతర ఒరిస్సా అన్ని రాష్ట్రాలతో అంగీకారం అయింది. 150 అడుగుల మించి 149.9 కట్టమని అడుగుతున్నాం గోదావరి జిల్లాల వాసిగా కూడా మేము. అందువలన ఇబ్బంది లేదు. ఆ రోజు తర్వాత శంకుస్థాపన చేసిన అంజయ్ గారు, అందువలన దాంట్లో ఇష్యూ చేయకుండా మిగతా సమస్యలు రిహాబిలేషన్ ఏదైతే చెప్పారో 100% అమలు చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఫుల్ లెంత్ కట్టండి. 135 బదులు 150 ఫీట్ రిహాబిలేషన్ అమలు చేసిన తర్వాత డిమాండ్ చేయండి. ఐఎమ్ యాక్సెప్టింగ్. వారు గవర్నర్ ధర్మారావు గారు చెప్పిన దాంట్లో ముందర జరిగిన తర్వాత చేద్దాం. అండ్ అందరికీ రెండోది రెవెన్యూ డెఫిసిట్ మీరు చెప్పారు. రైల్వే జోన్ ఇవన్నీ కూడా మన సమస్యలు ఉన్నాయి, అందరూ కలిసి పరిశీలించుకోవాలి. కాజీపేటలో కానీ రైల్వే జోన్ కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లిప్త వైఖరిద్దాం. నేను ఇక్కడ కూర్చున్నాను, పార్టీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ పెద్దలు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు అనేక మంది మీ పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. హంబుల్లీ రిక్వెస్టింగ్, రాష్ట్ర ప్రభుత్వం 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలను ఆహ్వానించి ఈ డిమాండ్స్ సెపరేట్గానా సరే కలుపుకుని వెళ్లాల్సిన పరిస్థితి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటలేదు. ఇది మా సొంత పని, మేము మాట్లాడుకుంటాం, లేదా మా మద్దతు ఇచ్చిన ఎవరో మిత్రుడు ఉన్నారు, వాళ్ళు మేము ద్వైపాక్షికంగా మాట్లాడుకుని ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. సమస్య కాదు. ఈ రౌండ్ టేబుల్ హ్యాస్ టు సెండ్ ఎ సెకండ్ మెసేజ్. ఫస్ట్ మెసేజ్ క్లియర్ కట్గా నేను చెప్పానండి. అంటే మీ ఉద్దేశంతో నేను విభేదించాను. ఖచ్చితంగా ఫస్ట్ అయితే నిర్బంధంగా కావాలంటున్నాను. వచ్చింది ఏదో ఆఖరి పేరు మొదట చేయకూడదు.
అది వాస్తవాలు ఏదైనా సరే. నేను ఐ వాంట్ బి ప్రాక్టికల్ అండి. అందువల్ల సెకండ్ పాయింట్ ఏంటంటే మెసేజ్ రౌండ్ టేబుల్ అన్ని పక్షాలు భేషజాలు వదిలి అందరూ, దో ఇట్స్ ఇంటర్నల్ సబ్జెక్ట్ అనుకుని ఐ డోంట్ వాంట్ సే, బట్ యూ కెన్ అండర్స్టాండ్ అదర్ థింగ్స్ ఆల్సో. భేషజాలు వదిలి ఇతర పక్షాలన్నీ కూడా కలుపుకుని ఏ పార్టీ అయినా సరే మన గురించి ఏదో మా ఇంట్లో పెళ్ళి అయితే పర్వాలేదండి, నేను తలగా ఉంచుకుని అలా, ఇది రాష్ట్ర సమస్య. శ్రీకృష్ణుడు అది ఒకవేళ అవతలాడు దుర్మార్గులు అనుకున్న భాగవతంలో చెప్పాడు శ్రీకృష్ణుడు. మీరు ఏదైనా అనుకోండి, ఎవరేమన్నా అనుకోండి, అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి వాస్తవిక దృక్పథంతో చేయాలన్నా, అవాస్తవికమైన 60,000 కోట్లు 70,000 కోట్లు నేను మాట్లాడండి, వాస్తవిక దృక్పథంతో చేస్తేనే ఈ మెసేజ్ క్లారిటీతో వెళితేనే అవుతుంది. మీరు అందరూ కూడా అన్ని పార్టీలు తీసుకుని ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. అన్ని పక్షాలు రాష్ట్ర పక్షాలకు అతీతంగా అనుకుంటే, అతీతంగా అంటే పెద్దలు చాలామంది ఉన్నారు, అన్ని పక్షాలు వాళ్ళతో కలవచ్చు, ఒకళ్ళు భేషజాలు ఉంటాయి. కైండ్లీ గో, మీరు ఆ విధంగా వెళ్తారని ఆశిస్తున్నాను. కానీ మొట్టమొదటి కానీ స్పెషల్ స్టేటస్లో మాత్రం కాంప్రమైజ్ కానండి. ధన్యవాదాలు. In some ways, this is a backbreaking budget.